చెప్పలేదు అంటే బీజేపీ గాని, విహెచ్పి గాని, కూటమి గాని, జనసేన గాని వీళ్ళందరూ కూడా దీంట్లో భాగస్వాములే. ఎందుకు అని అడగండి, చెప్తా. ఇది వచ్చే జమిలీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని హిందూ మతాల ఓటర్లను ఆకర్షించేందుకు మాత్రమే చెప్పుతున్నారు అని చెప్తా నేను. అతని పేరు చెప్పకపోతే, పేరు చెప్పితే హిందువులంతా ఏకమై అతని సినిమాలను అవాయిడ్. స్టార్ హీరో గ్లోబల్ స్టార్ ప్రభాస్ పేరు నేరుగా చెప్పాడు కల్కి సినిమా గురించి. చెప్పినోడు డైరెక్టర్ పేరు చెప్పకపోయినంత మాత్రం పెద్ద ఇష్యూ అంటారా మీరు? నేను ఇప్పుడు అదే ఇష్యూ జరుగుతా ఉండే. కల్కి సినిమాలో పురాణాల గురించి చెప్పుకుంటూ వచ్చాడు అతను. ఆ పురాణాల గురించి అప్పటి నుంచి కూడా, ఇప్పుడే కాదు, దాదాపు మనకు కృష్ణాంజన యుద్ధము, మన పాతకాలంలో దానవీర సూరకర్ణ, అప్పటి నుంచి కూడా వక్రీకరించుకుంటూనే కొంచెం వక్రీకరణలు జరుగుతున్నాయి. అందరము ఆనందం కోసం, వినోదం కోసం డైలాగులు చెప్పుకుంటూ దాన్ని అందరికీ ఆనందించుకుంటూ పోతున్నారు. డ్రామాల్లో కూడా మనకు నిత్యము జరిగే డ్రామాల్లో కూడా అక్కడ ఒరిజినల్ దీన్ని వదిలిపెట్టేసి మన అందరి ఎంటర్టైన్మెంట్ కోసం డైలాగులు చెప్తున్నారు. అది దాదాపు 30-40 ఏళ్ళ సినిమా ఇండస్ట్రీ వచ్చినప్పటి నుంచి ఆ కార్యక్రమం జరుగుతా ఉంది. దాంట్లో ఏది లేదు. ఆ వక్రీకరించకూడదు అనేది దాన్ని అందరూ కూడా ఈ రోజు నుంచి దాన్ని సమర్థించకుండా పోకుండా అందరూ కూడా, హిందువులందరూ కూడా కాపాడుకుంటా. మీ ఇంకో ప్రశ్న, అమ్మకి అన్నం పెట్టినోడు పిన్నమ్మకి పట్టుచీర పడతాడు ఏమంటే, అతను చెప్పినది ఏమంటే, ఒక అన్య మతస్థ డైరెక్టర్ బ్రహ్మాండ నాయకుడు అనే పదాన్ని తీసేశాడు అన్నప్పుడు నువ్వు ఎందుకు పైసాకు డబ్బుకు నువ్వు ఆయన రాయటం మానేశాడు కదా. ఆయన చెప్పింది అది కూడా మీరు చూడాలి. 15 ఏళ్ళుగా నేను ఆయనకు రాయట్లేదు అన్నాడు సార్. 15 ఏళ్ల కింద అతనికి రాయట్లేదన్నాడు. అన్య మతాలకు నేను రాస్తూ ఉంటున్నా అన్నాడు. ఆపేయి అన్య మతాలకు నువ్వు రాయడము. నువ్వు హిందువుగా ఇంత గొప్పగా చెప్పుకోవడం, ఊరికే సభ మీద మాట్లాడటం కాదు. ఆపేయి అన్య మతాలకు రాయడం ఆపండి. ఎందుకు ఆ ప్రకృతి నీకు? హిందూ మతానికి మాత్రమే రాయి, హిందూ మతాన్ని మాత్రమే ఉద్ధరించు. సార్, మాటలు నీతులు చెప్పడానికి డయాసల మీద నిలబడి ఏదైనా దంపుడు ఉపన్యాసాలు ఇస్తారు. ఆచరణకు వచ్చేటప్పటికి ధైర్యంగా అతని పేరు చెప్పలేని అసమర్థుడు శ్రీరాము అని చెప్తున్నారు. సరే, నెక్స్ట్ టాపిక్ మీ దగ్గర మీ టాపిక్ వస్తున్నా. ఒక్క నిమిషం పేరు చెప్పడానికి భయపడతావు? సరే, కృష్ణాంజనేయులు గారు చెప్పండి. నెక్స్ట్ టాపిక్ లోకి వెళ్తారు కాబట్టి ఎలాగూ ఈ టాపిక్ కంక్లూడ్ చేయబోయే ముందు ఒక పాయింట్ అండి. అనంత శ్రీరామ్ కానివ్వండి, లేక నిన్న జరిగినటువంటి విహెచ్పికి సంబంధించినటువంటి సభ కానివ్వండి, 2 ప్రధానమైనటువంటి ఎజెండాలు ఉన్నాయి. ఇప్పుడు అక్కడ ప్రధానమైన ఎజెండా ఏంటంటే ఆలయాలను కాపాడుకోవటం, హిందూ ఆలయాలు. మీ ప్రభుత్వాలు పెత్తనం ఎందుకు మా దాని మీద అనేటువంటి ఎజెండా మీద పెట్టారు. ఇక్కడ లేక అనంత శ్రీరామ్ మాట్లాడినటువంటి మాటలు కానీ, ఇక్కడ ఒకవేళ హిందూ ఆలయాలకైనా ప్రభుత్వాల పెత్తనం లేకుండా, ఏ ప్రభుత్వాలైనా రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాల పెత్తనం లేకుండా ఉండాలంటే కేంద్ర ప్రభుత్వం ఒక నిర్ణయం చేయొచ్చు, పార్లమెంట్ లో చట్టం చేయొచ్చు. బీజేపీ అధికారంలో ఉంది, వాళ్ళ ఈ విహెచ్పి కూడా ఇప్పుడు బీజేపీకి సంబంధించిన అనుబంధ సంస్థే కదా, ఆ విధమైనటువంటి చేయొచ్చు. అదేవిధంగా అనంత శ్రీరామ్ అసలు డిమాండ్ చేయాల్సినటువంటి అంశం ఏంటి? మహాభారతం, రామాయణం ఇలాంటి వాటిని ఈ నేపథ్యాలను తీసుకొని సినిమా వాళ్ళు అపహాస్యం చేస్తున్నారంటే సెన్సార్ బోర్డుకి ఒక మార్గదర్శకాలు జారీ చేయమనండి కేంద్ర ప్రభుత్వం వైపు నుంచి. ఈ విధంగా అపహాస్యం చేస్తే హిందూ సంబంధించినటువంటి దేవుళ్ళు, పురాణాలు వీటి అపహాస్యం చేస్తే వీటికి సెన్సార్ బోర్డు క్లియరెన్స్ సర్టిఫికేట్ ఇవ్వద్దు అని ఒక చేయమనండి. అది వదిలిపెట్టి ఊరికే వీళ్ళు ఒకటి గమనించండి. అసలు నిన్న జరిగినటువంటి సభ ఒక అద్భుతమైనటువంటి రాజకీయ సభ అండి. మీరు గమనించండి. అసలుకి నేపథ్యం అసలు అది బీజేపీ తన పునాదుల్ని పటిష్టం చేసుకునేందుకు ఏర్పాటు చేసిన కార్యక్రమం. అది పటిష్టం చేసుకోవటం కోసం, అది కూడా ఎవరి ద్వారాగా? అనంత శ్రీరామ్ అనేటువంటి ఒక కాపు సామాజిక వర్గానికి సంబంధించినటువంటి ఒక లిరిక్ రైటర్ ద్వారాగా మాట్లాడించినటువంటి మాటలు ఇక్కడ. మీరు అందుకనే మీరు కులం అనేటువంటి అంశం అనేటువంటిది అసలు లేకుండా ఏమీ జరగవండి. అందుకనే శివపార్వతి గారు ఆవిడ ఏమైనా వాళ్ళు మంచి రాజకీయాల గురించి ఆవిడ మాట్లాడచ్చు. అంటే ఆంధ్రప్రదేశ్ లో కాపు సామాజిక వర్గాన్ని పవన్ కళ్యాణ్ ని ఓను చేసుకొని ఆంధ్రప్రదేశ్ లో బీజేపీ రాజకీయాల్ని నడపడానికి తెలుగుదేశం పార్టీని సమూలంగా రాజకీయంగా పడుకోబెట్టడానికి కావాల్సినటువంటి ప్రయత్నాలను బీజేపీ ప్రారంభించింది. ఈ సభ ద్వారా ఇచ్చినటువంటి ప్రధానమైనటువంటి సందేశం ఇది. రైట్, మీరు కంక్లూడ్ చేయండి. నేను కంక్లూడ్ చేస్తాను. నిజంగానే నేను చెప్పిన విషయాలు ఇప్పుడే కాదు, దాదాపు ఇది శ్రీరామ్ గారితో మాట్లాడిచ్చారు కూటమి ప్రభుత్వం. బీజేపీ, మన జనసేన, మీరు ఇంతకుముందు చెప్పుకుంటే వస్తారు. ఏబి వెంకటేశ్వరరావు గారు కానీ, మన ఏబిఎన్ ఆయన కానీ, మన ఆంధ్రజ్యోతి ఎండి గారు కానీ మాట్లాడిన విషయాల్లో ఇవన్నీ లెక్కేసుకుంటూ వస్తే
నేను చెప్తున్నది ఏమంటే బీజేపీకి కానీ విహెచ్పికి కానీ కూటమికి కానీ మాణిక్యాలరావు గారు బీజేపీలో మంత్రిగా ఉన్నప్పుడు 40 దేవాలయాలు కూల్చారు. అప్పుడు ఏమైంది విహెచ్పి? అప్పుడు ఎందుకు పెట్టలేదు ఈ శంకరరావు? అదే విధంగా ఆయన మినిస్టర్ గా ఉన్నప్పుడు క్షుద్ర పూజలు జరిగాయి, గుళ్ళల్లో వచ్చాయి. అప్పుడు ఏమైంది విహెచ్పి? ఎందుకు శంకరరావు జరగలేదు? ఎండోమెంట్స్ యాక్ట్ రద్దు చేయమని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ఈ ఆలయాల మీద దాడులు జరుగుతున్నాయని చెప్పి ఎండోమెంట్ యాక్ట్ రద్దు చేయమని కేంద్ర ప్రభుత్వానికి సిబిఐ ఎంక్వైరీ చెప్పారు. ఎందుకు ఇంతవరకు బీజేపీ ప్రభుత్వం కానీ విహెచ్పి కానీ కూటమి కానీ దాని మీద ఉన్నది బీజేపీ ప్రభుత్వం అక్కడే, విహెచ్పి ఎందుకు దానికి సపోర్ట్ చేసి ఆ దేవాలయమయ్య దాడుల మీద సిబిఐ ఎంక్వైరీ ఎందుకు చేయలేదు అని అడుగుతున్నా. ఇది నిజంగా ఈ యొక్క నిన్నటి జరిగినట్టు సభ హిందువులంతా కూడా గర్విస్తున్నాం. ఎందుకంటే హిందువులంతా కూడా ఏకం కావాలి. కానీ ఇది రాజకీయ కోణంలో మాత్రమే జరిగింది. కాంగ్రెస్ లో ఉన్న హిందువులు కాదా? వైసీపీలో ఉన్న హిందువులు కాదా? కమ్యూనిస్ట్ లో ఉన్న హిందువులు కాదా? వీళ్ళని ఎందుకుని పిలిచకుండా ఊరికే